ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ 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 ఏమైంది? సార్ మా భూమికి సీరియస్ గా ఉంది, చూడండి ప్లీజ్. మీరు అలా మోసుకొచ్చే బదులు స్ట్రెచ్చర్ వాడొచ్చుగా. సీరియస్ గా ఉందంటే క్వశ్చన్స్ వేస్తున్నారేంటి? ఓకే ఏమైంది? బై మిస్టేక్ చిన్న పేపర్ వెయిట్ మింగేసింది సార్. చిన్న పేపర్ వెయిటర్ మింగేయడం ఏంటండి? మళ్ళీ మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు. షీ సీరియస్ సార్, ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. చూడండి, మీ టెన్షన్ ని అర్థం చేసుకోగలను, కానీ ఏం జరిగిందో తెలియకుండా లాయరు డాక్టరు కేసు టేకప్ చేయలేరు. సార్, ఆఫీస్ లో పేపర్ వెయిట్ ఉంటుంది కదా, అది గడ్డ కర్పూరం అనుకుని మింగేసింది సార్. చాలు, ఆ అమ్మాయిని ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. ఇలాగైనా పర్లేదు, స్ట్రెచర్ మీదైనా పర్లేదు. దొరికావే. ఈ రోజు నిన్నింట్లో ఇరికించకపోతే నా పేరు అపూర్వే కాదు. మావయ్య, ఏదో మాట్లాడాలన్నారంట. అవునరా, భూమిని నేను దత్తత తీసుకోవాలనుకొని తీసుకోలేకపోయాను కదా. నాకది ఓ వెలితిలా మిగిలిపోయింది. దత్తతకి బదులుగా భూమి పెళ్లి గ్రాండ్గా చేస్తే ఆ వెలితి తీరిపోతుంది అనుకుంటున్నాను. అంటే ఇంకా నేను లైఫ్లో సెటిల్ కాలేదు కదా మావయ్య. మీరేదైనా బిజినెస్ పెట్టిస్తే అందులో స్టాండర్డ్ అయిపోయి అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెర్రీ, నువ్వేది పూర్తిగా వినవా? నేను మాట్లాడేది నీ పెళ్లి గురించి కాదు, భూమి పెళ్లి గురించి. తనెవరినో ప్రేమిస్తుంది, టైం వచ్చినప్పుడు చెప్తానంది కదా. మళ్ళీ నేను ఎవరమ్మా అబ్బాయి అని అడగలేకపోతున్నాను. నువ్వే భూమి ఎవరిని ప్రేమిస్తుందో కనుక్కో. నాకు తెలుసు బావా. ఏంటి, మా లవ్ స్టోరీ అత్తయ్య కూడా తెలుసా? దొంగ తెలియనట్టు ఎంత బాగా నటించిందో. సరే, నువ్వు బయటకెళ్ళు. సరే అత్తయ్య. ఆ తలిపేసాడు. భూమి అంటే నీకిష్టం ఉండదు కదా. తను ప్రేమించిన అబ్బాయి గురించి నీకెలా తెలుసు? ఇప్పుడే తెలుసుకున్నాను బావా, అది కూడా అనుకోకుండా తెలుసుకున్నాను. ఈ పాప బై మిస్టేక్ పేపర్ వెయిటర్ మింగలేదు. మరి అర్థం కావడం లేదా? లేదు డాక్టర్, మెంటల్లా ఉంది. ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. మరి ఆ రోజు నేను ఇష్టం లేదని ఎందుకు చెప్పావు? అది మాత్రం అడగండి. సరే, అదంతా అడగను, కానీ నువ్వు ఇప్పటికైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఒప్పుకున్నావు కదా? Prove that.
ఏంటిది? అదే మీరు నిజంగా ఇంతకీ మీరు ఎప్పుడొచ్చారు? నీ మాటలు పూర్తయి యాక్షన్లోకి దిగవు చూడు, అప్పుడు వచ్చానమ్మా. ఇక మీరు బయలుదేరొచ్చు. వెళ్దామా? ఏమైంది శారదా? ఎందుకంత కంగారు పడుతున్నావు? అపూర్వ ఇంటికొచ్చిందండి. దానికెందుకంత కంగారు? ఇంతకు ముందు కూడా వచ్చింది కదా. అప్పుడు రావడం వేరు, ఇప్పుడు రావడం వేరు. వచ్చి ఏమందంటే, నా కూతుర్ని బ్రతికించుకోవడం కోసమే మీ అబ్బాయినిచ్చి మా నక్షత్రకి పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను వదిన గారు. కూతురంటే ప్రేమను తెలుసు కానీ మరీ ఎంత ప్రేమను ఊహించలేకపోయాను. నువ్వేమన్నావు? ఏమంటానండి, కుదరదని చెప్పేశాను. మరెందుకు భయపడుతున్నావు? భూమే నా కోడలవుతుందని నోరు జారానండి. అంతే, తోక తొక్కిన పాములా సరున లేచి గగన్ నక్షత్రాలకు పెళ్లి అవ్వకపోతే భూమిని గగన్ని ఒక్కటి కానివ్వనని ఛాలెంజ్ చేసిందండి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ భూమిని నీ కోడల్ని కానివ్వను. అప్పట్నుంచి నాకు వణుకు మొదలైంది. అందుకే కదండి నేనింతగా భయపడుతున్నాను. శారదా, మన జీవితం నాశనం చేసినట్టే మన కొడుకు జీవితం కూడా నాశనం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. ఏదో ఒకటి చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.